బిర్యానీ చేసేటప్పుడు ఫాలో అయ్యే కొన్ని రూల్స్ ఇవి ఫాలో అయ్యామనుకోండి, మీరు ఫస్ట్ టైం చేసినా కానీ మన బిర్యానీ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. చికెన్ని మ్యారినేట్ చేసాం కదా, అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడే ఫ్రెష్గా దంచింది వేసుకోండి, చాలా బాగుంటుంది. చికెన్ని మ్యారినేట్ చేసుకొని 20 మినిట్స్ కంటే ఎక్కువ ఉంచుకోవాలి. రైస్ని కూడా 2 టైమ్స్ కడిగేసి ఇది కూడా నానబెట్టుకోవాలి. చికెన్ బిర్యానీ చేయడానికి ఇలాంటి హండీ వాడడానికి ట్రై చేయండి. హండీలో బిర్యానీ చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. అయితే బిర్యానీకి నేను రైస్ సపరేట్గా వండుతున్నాను కాబట్టి ఆ రైస్ వాటర్ని ప్లెయిన్గా కాకుండా ఇలా కొన్ని షాజీరా మసాలాలు వేసేసి సాల్ట్ వేసి బాయిల్ చేసేసుకోవాలి. ఇందులో రైస్ వేసిన తర్వాత ఒకసారి కలపాలి, ఎక్కువ కలపకూడదు. రైస్ని ఓపెన్ చేసి పెట్టుకోవాలి, లేదంటే ఓవర్ కుక్ అవుతుంది. ఇప్పుడు చికెన్ని కూడా మనం కుక్ చేసుకుంటాము 70 to 80% వరకు. అయితే అందులో ఖచ్చితంగా ఫ్రైడ్ ఆనియన్స్, లెమన్ జ్యూస్, నెయ్యి, అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసుకోవాలి. ఈ ప్రాసెస్ మనం ఎండ్ వరకు చేసుకోవాలి. రైస్ వేసిన తర్వాత కూడా సేమ్ అదే ప్రాసెస్లో చేసుకోవాలి. ఈ విధంగా ఇలా చేయడం వల్ల మనకు టేస్ట్ చాలా బాగా వస్తుందన్నమాట. నెయ్యి కొంచెం ఎక్కువే వాడండి, టేస్ట్ బాగుంటుంది. ఇంకా దీన్ని ఇలా కవర్ చేయండి. దమ్ బిర్యానీ డైరెక్ట్గా దమ్ చేయకూడదు, అందుకనేసి ఒక పెనం పెట్టేసి ఇలా హండి పెట్టేసుకొని దాని మీద ఏదైనా హెవీ ఆబ్జెక్ట్ని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, మన దమ్ బిర్యానీ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. మీరు కుక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ చేసి పొగలు వచ్చాయి అనుకోండి, పర్ఫెక్ట్గా దమ్ బిర్యానీ రెడీ అయినట్టే. సో ఇంకా టిప్స్ కోసం ఫుల్ వీడియో చూడండి.